పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లందరూ కూడా గుంపగుత్తుగా దామచర్ల జనార్దన్ గారికి ఓటు వేయటం వల్లే ఆయనకు 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచారు. సొంతంగా పోటీ చేసిన సారి కనీసం సమీప దూరంలో కూడా ఆయన ఓట్ బ్యాంకు నమోదు చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది బాలినేని గారికి సమీపంగా. సో కాబట్టి ఎప్పుడు కూడా తన గెలుపుకు ఉపయోగపడినటువంటి పార్టీని ఎప్పుడు ప్రశంసించకపోగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి మీద పదే పదే సమయం దొరికినప్పుడల్లా, వేదిక మీద మైకు దొరికినప్పుడల్లా దామచర్ల జనార్దన్ గారు సందర్భం లేకుండా కూటమి నాయకుడిగా, జనసేన నాయకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం అనేది దామచర్ల జనార్దన్ గారి రాజకీయ భవిష్యత్తు కూడా ఇది ఒక పెను ప్రమాదంగా మారబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చాలామందిని చంద్రబాబు నాయుడు గారు చేరదీసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆ సందర్భంలో ఎక్కడా కూడా జనసేన సంబంధించిన నేతలు ఎవరో కూడా పలానా నాయకుడిని తమ పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పిన పరిస్థితి కాదు. వైసీపీలో చాలామంది నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న క్రమంలో ఎక్కడా కూడా జనసేన అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ జనసేన కాస్త ఆ పార్టీని బలోపేతం చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక 50 స్థానాలైనా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నేతల్ని కూడా ఇష్టానుసారంగా దామచర్ల జనార్దన్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడితే ఈసారి ఎన్నికల్లో ఒకవేళ కూటమిలో కలిసి మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ దామచర్ల జనార్దన్ గారికి ఓటు వేసే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పలుమార్లు జనసేన నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం వల్ల జనసేన పార్టీలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో కూడా దామచర్ల జనార్దన్ గారు వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారు. ఇదే పరిస్థితి కనుక ఇదే విధంగా ఉంటే ఆయన ఇదే విధమైనటువంటి భాషని ఆయన కొనసాగిస్తే ఇదే విధమైనటువంటి విమర్శలు బాలినేని గారి మీద చేస్తూ కనుక పోతా ఉంటే ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ఒకవేళ కూటమి కలిసి మళ్ళీ పోటీ చేసినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయడానికి జన సైనికులే నిరాకరించేటువంటి పరిస్థితులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి.